రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు అభివృద్ధి అంశాలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించాలని టీడీపీ ఎంపీలకు సూచించారు సీఎం చంద్రబాబు. అమరావతి సహా పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సమాలోచనలు జరిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యధికంగా కేంద్ర నిధుల్ని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2వ విడత నిధులు, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం, విశాఖ రైల్వే జోన్ కు నిధులు, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధి, జాతీయ రహదారుల వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. అమరావతికి చట్టబద్ధతపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అమరావతిపై కన్ఫ్యూజన్ ఉండకూడదన్నదే తమ విధానమన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెరగడానికి, నిర్మాణాల వేగం పుంజుకోవడానికి ఇదెంతో కీలకమన్నారు. అమరావతి క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గజెట్ రూపంలో తీసుకుని రాగలిగినప్పుడే ఆ క్లారిటీ అనేది అందరికీ కూడా వస్తుంది. ఆ క్లారిటీ రావడంతో పాటు పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఒక గ్యారంటీ రూపంలో ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో అమరావతి క్యాపిటల్ బిల్లు పైన కూడా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశంలో మాట్లాడదలుచుకున్నాము. పోలవరం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలంటే నల్లమల సాగర్ను చేపట్టాల్సిందన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులపై సమావేశంలో మాట్లాడుతామన్నారు. నల్లమల సాగర్ ఏదైతే పోలవరం మనం పూర్తి చేసుకుంటా ఉన్నామో, పోలవరం పూర్తి చేసుకున్నట్టు విశాఖపట్నం నీళ్ళు ఇచ్చుకోవటం, అలాగే పోలవరం నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా నుంచి రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి అంటే నల్లమల సాగర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి కూడా రేపు బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడబోతా ఉన్నాం. దీనికి సంబంధించిన ఫండింగ్ గురించి, దీనికి రావాల్సిన ఫండింగ్ గురించి కూడా రేపు దీని బడ్జెట్లో మేము ప్రస్తావించబోతా ఉన్నాం. వీటితో పాటు పార్టీ అధినేత చంద్రబాబు సూచించిన అనేక అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్న టీడీపీ ఎంపీలు రాయలసీమకు జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు.